ఒక్కసారి లేదు ఆగండి. మత్తి వెంకటేశ్వరరావు గారు ఇంతవరకు మాట్లాడలేదు, ఎందుకంటే మీరు ఇంకెలా కంటిన్యూ అయిపోతుంది. మత్తి వెంకటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. మీరు అవకాశం ఇస్తా. సబ్జెక్ట్ ఏంటంటే మరి చంద్రబాబు గారు మౌనం ఏంటి, లేకపోతే మన సబ్జెక్ట్ అని మళ్ళీ మనం అటేటో వెళ్తాం. మీరు దీని గురించి మాట్లాడాలంటే లేదు అంటే ఏంటి మరి బీజేపీ ఎప్పుడు ఏం చెప్తుంది? అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయా బీజేపీతో సత్సంబంధాల కోసం, పొత్తు కోసం? అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఎన్నికలకి ఎంతో సమయం లేదు, అంతే అండి. ఇదే మన సబ్జెక్ట్. ఇంకా రకరకాలుగా ఉంది ఇప్పుడు. మీకు మా మిత్రులందరూ కూడా నమస్కారాలు, శుభ సాయంకాలం. అదేవిధంగా మన యూనివర్సిటీ కూడా శుభ సాయంకాలం. మాకు ఒక సామెత ఉంది తల్లి, మన డిబేట్ ఏమో రహస్యం, అంతా రహస్యం, పరమ రహస్యం అని మన డిబేటు. మాకుండ సామెత ఏంటంటే కొండ కింద ఉన్నవాళ్ళు అనుకుంటున్నారంటే కొండ పైన ఉన్నటువంటి గోళ ఏంటిరా అని. అదే లేదు, వాళ్ళు ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు, ఆ రహస్యం మనకు కనపడుతుందని అన్నారంటే అట్లా ఉంది. ఇప్పుడు ఇవాళ ఏదో ప్యాసివ్ గా అండర్ గ్రౌండ్ గా కట్ అండ్ బ్యాక్ న అనేక విషయాలు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే, ఒకటి అమిత్ షా గారు పిలుపు మేరకు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరటానికి అమిత్ షా గారి పిలుపు మీద వెళ్ళారనేది తెలుగుదేశం అన్న, లేదు ఎన్డీఏలో కలుపుకుంటాకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు అనేది కానీ, లేకపోతే వీళ్ళు వెళ్ళారని, ఎవరు వెళ్ళినా కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళాలి, కలిసి కలవాలని కానీ తీసుకురావాలని కానీ ఏదైనా దానికి క్లారిటీగా ఏంటంటే ఇవాళ ఎకనామిక్ టైమ్స్ సమ్మిట్ లో అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో తెలుగు ఎన్డీఏలో నుంచి వారి యొక్క స్థానిక పరిస్థితుల దృష్ట్యా బయటికి వెళ్ళినటువంటి మిత్రుల్ని మేము ఆహ్వానిస్తున్నాం, కొత్త మిత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. తద్వారా ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కాంబినేషన్ తో మేము పొత్తు పెట్టుకోబోతున్నాం అనేటువంటి ఒక సిగ్నల్ వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ సిగ్నల్లో ఈ విధంగా రావటానికి అనేక మంది అనేక కామెంట్లు చేయొచ్చాము. కానీ ఒకటేంటంటే మా తరపున, జనసేన పార్టీ తరపున, మా నాయకుడి తరపున ఎవరు ఎంత తక్కువగా చేసి మాట్లాడినా కూడా వ్యక్తులు ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామని శ్రీశ్రీ గారు అన్నారో, రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళ యొక్క విమర్శను కూడా మనం ఓల్లాగా స్వాగతిస్తాం. మేము దాంట్లో తప్పు చేస్తే సర్దిద్దుకుంటాం, అంతేగాని ఊరకనే మీద పడాల్సిన అవసరం మాత్రం మాకు లేదు. అయితే జనసేన పార్టీ ఏదైతే ద్రోహం చేసిందో బీజేపీ పార్టీకి దాంతో పొత్తు పెట్టుకుంది అంటూ చాలా తీవ్రంగా రాజశేఖర్ గారు విమర్శిస్తున్నారు. రాజశేఖర్ గారు నేను అనేది ఏంటంటే, వారు విశ్లేషణగా వచ్చినప్పుడు అంత అనారోగ్యంగా తెచ్చుకునేటువంటి డిబేట్ అవసరంలా, మనకి బాగా ఎక్సైట్ అయిపోతున్నారు. అంటే ఆయనకి ఈ దేశం మీదో ఈ రాష్ట్రం మీదో కన్సర్న్ ఉందేమో నేను కాదని, కానీ దానికి మనం అంత కొట్లాడుకుంటే టీవీల్లో డిబేట్ ప్రేక్షకులు మన స్థాయిని తక్కువ బీజేపీ సత్సంబంధాలు ఉన్నాయి. మరి కొన్ని ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ దాన్ని ఏం చేశారండి? ఏపీలో ఏమేమి తీసుకొచ్చారు మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందండి మీ పార్టీ. 100% చెప్తా. ఒకటేంటంటే, ఆ రోజున రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పుడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అంశం వచ్చినప్పుడు 5 years అని మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు, కాదు 10 years కావాలని వెంకయ్యనాయుడు గారు అన్నారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి అవసరం, దాంట్లో నిర్విధానమైనటువంటి అంశం. మీరు ఒక్కటి ఇదే ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఎలియన్స్ పార్ట్నర్ గా కొనసాగుతూ ఉద్యమం చేయటానికి సిద్ధపడి, ఉద్యమం చేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితులను క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఆంధ్రజ్యోతిలో ఆర్కే కామెంట్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో వారు సర్వే చేసిన దాని ప్రకారం తణుకులో ఒక హాస్పిటల్లో 34 మందో 38 పేషెంట్లు వస్తే వాళ్ళలో అడిగినప్పుడు ప్రత్యేక హోదా యొక్క ఇంపాక్ట్ 0. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రత్యేక హోదా ఉద్యమంలో కేవలం ఏదో ఎలైట్ సెక్షన్స్, ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏంటంటే ఎలైట్ సెక్షన్స్ లోనే ప్రత్యేక హోదా అంశం ఉంది, కానీ గ్రాస్ రూట్ లో అనేది ప్రత్యేక హోదా అంశం అనేది లేదు అనేది ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులతో ఉన్నటువంటి సత్సంబంధాలు తగ్గొట్టుకుని
ఎన్డీఏ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారమ్మా? ఏమైనా పట్టం కట్టారా? కాబట్టి ప్రత్యేక హోదా అనేది అవసరమే కానీ మారుతున్న పరిస్థితులను బట్టి అది మార్పు దిశగా ప్రయాణం చేసింది. ఈ రోజున మరి చింతా రాజశేఖర్ గారు చాలా ఆవేశపడుతున్నారు. ప్రత్యేక హోదా మీద రియల్ గా స్టాండ్ అయినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఇవాళ షర్మిలా రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా మీద చాలా స్పష్టంగా వెళ్ళారు. మరి వారిని ఎందుకు సమర్థించట్లా? వారిని ఎందుకు సమర్థించట్లేదు? కాబట్టి ఎవరు సమర్థించారు సార్? ఎవరు సమర్థించారు? మీరు ఎక్కడ మీ షర్మిల గారి విషయం చెప్పలేదు. మీరు మీ తర్వాత మీరు చేయండి, మీరు చేసుకోండి. మీరు షర్మిలారెడ్డి గారి మాట ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి ఏంటంటే ప్రత్యేక హోదా అంశం అనేది ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించడం కానీ ప్రభావితం చేసేటువంటి అంశం కానీ ఆంధ్రప్రదేశ్ లో లేదు అనేటువంటి పరిస్థితిలో రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పునర్నిర్మాణం మీరు ఒకటి కొంచెం బాగా చెప్తున్నా అండి. 2022 విప్పటంలో జరిగినటువంటి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం దృష్ట్యా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం దృష్ట్యా పతనమైనటువంటి వ్యవస్థలను కానీ పతనమైనటువంటి పరిపాలన కానీ మా వాదన వెంకటరెడ్డి గారు మా వాదన అది పతనమైనటువంటి వ్యవస్థలను కానీ సరిదిద్దాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం సాగనంపాలి. అందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకూడదో అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ముందుకు నడిచి అందుమేరకి భారతీయ జనతా పార్టీ మాకు రోడ్డు మ్యాప్ ఇస్తే మేము సిద్ధంగా ఉన్నామని ఎప్పటి సమయంలో నిర్విఘ్నంగా ప్రకటించినటువంటి జనసేనాని 2014లో పార్టీ పెట్టినటువంటి తొలి రోజుల్లో ఒక పసిబిడ్డగా పార్టీ ఉన్నప్పుడు అన్కండిషనల్ గా ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అటు ఒక అభివృద్ధి కాముకుడైనటువంటి గుజరాత్ మోడల్ ని భారతదేశంలో తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక అనుభవజ్ఞైనటువంటి ఒక పసిబిడ్డ లాంటి రోజుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రోజుల్లో బిడ్డ లాంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారనేటువంటి ఒక సత్సంకల్పంతో ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. అదే విధంగా 2024లో ఈ రోజున 2022లో నుంచి మేము తలపెట్టినటువంటి మహాయజ్ఞం ఈ రోజున ఫుల్ఫిల్ అయ్యేటువంటి పరిస్థితిలో మా శ్రేణులు ఏమన్నా అవాకులు చెవాకులు మాట్లాడి పొత్తు ధర్మంలో ఎందుచేతనంటే జనసేన చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఏదైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, ఆ కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలని పొత్తులో 2 సీట్లు అటైనా ఇటైనా దాని గురించి లేదా పొత్తులో ఏమైనాటువంటి పొత్తులో ఏదైనా ఒక డిఫరెన్స్ ఏమైనా వచ్చినా జనసేన శ్రేణుల్ని జనసేన పార్టీ నాయకుల్ని తను తప్ప మా నాయకుడు తప్ప ఎవరూ మాట్లాడకూడదని ఈ రోజు నిర్విఘ్నంగా అన్కండిషనల్ గా మా శ్రేణులు కూడా వారం చేసినటువంటి నాయకుడు. మా యొక్క కన్సర్న్ ఏంటంటే ఓన్లీ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. అలా మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా కూడా మేము ఎన్డీఏలో పార్ట్నర్, మేము అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంలో పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి పార్ట్నర్ ని మా ఎన్డీఏ పార్ట్నర్ తో జత చేయాలనేటువంటి ఆలోచన 2022 నుంచి ఉంది. అది ఈ రోజున సఫలం అవుతుంది, అయ్యింది. ఏదైనా కొద్దిగా గొప్ప సీట్లు తేడా కొంటూ కూడా పెద్ద మనసుతో సరిచేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడు అనేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సత్యభామ ఎన్నో ఆస్తుల ద్వారా చేజిక్కించుకోవాలనుకున్నా కూడా ఒక రుక్మిణి తులసి దళంతో తన వైపుకు తిప్పినటువంటి వైనంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మా యొక్క తులసి దళంతో మేము పునర్నిర్మాణం చేస్తామనేటువంటి విషయం మీ ద్వారా మన యొక్క వీక్షకులందరూ తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర్ గారు మళ్ళీ ఇప్పుడు మనం గొడవ అయిపోద్ది. ఇప్పుడు